దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఒకే కాన్పులో ఒక బిడ్డ పుడతారని మనందరికీ తెలుసండి. కానీ ఒక కాన్పులో ఇద్దరు పుట్టారనుకోండి, దాన్ని కవల పిల్లలు అంటారు. ట్విన్స్ మన దేశంలో చాలా తక్కువ శాతంలో ఉంటున్నాయి. జనరల్గా 2 to 3% మాత్రమే. కొన్ని దేశాల్లో 13% ట్విన్సే పుడుతున్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్, జమైకా కానీ, లేక అల్జీరియా కానీ, నైజీరియా కానీ, ఛాద్ కానీ, సోమాలియా కానీ, ఇవన్నీ ఆఫ్రికన్ కంట్రీస్, సౌత్ ఆఫ్రికాలో కానీ, ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఆరోగ్య ప్రమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నిగ్రో లేడీస్ చాలా ఎత్తుగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. పురుషులు కూడా గమనిస్తే ఒలింపిక్లో ఇండివిజువల్ ఈవెంట్స్లో వచ్చినటువంటి గోల్డ్ మెడల్స్ అన్ని కూడా వాళ్ళకే వస్తాయండి. ఆఫ్రికన్స్కి మారథాన్ 40 కిలోమీటర్ పరిగెత్తాలనుకోండి, వాళ్ళు పరిగెత్తున్నారు బాగా. వాకింగ్లో కూడా వాకథాన్లో వాళ్ళు వస్తున్నారు. 100 మీటర్ రేస్ మోస్ట్లీ ఆఫ్రికన్స్కి ఇండివిజువల్ స్టామినా ఎక్కువగా ఉంటుందని. అలాగే సూపర్ ఫికండిటీ అంటే ఏంటి? ఒక స్త్రీ సంతానం కలిగించాలంటే ఆమెలో ఆ సామర్థ్యం ఉండాలి, ఆమెలో ఎగ్ రిలీజ్ బాగుండాలి, బిడ్డను మోసేటువంటి సత్తా ఉండాలి, గర్భసంచి బాగుండాలి. ఇవన్నీ అద్భుతంగా ఉన్నటువంటి స్త్రీలు ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అక్కడ ట్విన్స్ చాలా ఎక్కువగా ఇన్సిడెన్స్ ఉంటుంది. ముగ్గురు కనడం కూడా ఆల్మోస్ట్ 7% జరుగుతుంది. సరే, ట్విన్స్ కావాల్సిన జాగ్రత్త వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. పుట్టిన బిడ్డలు కూడా చాలా ఎక్కువగా వెయిట్ కూడా బాగుంటున్నారండి. ఎందుకంటే మన స్త్రీలు ఉదాహరణకు భారతదేశంలో కానీ ఏషియన్ రేసెస్లో షార్ట్గా ఉంటారండి. అమ్మాయిలు షార్ట్గా ఉంటారు, అబ్బాయిలు కూడా షార్ట్గానే ఉంటున్నారు. వాళ్ళకు పుట్టే బిడ్డలు కూడా చిన్న సైజులో ఉంటున్నారు. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి వాళ్ళు బాగానే ఎదుగుతున్నారు, పర్లేదు. అయితే ట్విన్స్లో పుట్టినప్పుడు మనం ఏమనుకుంటాం? ట్విన్స్ ఆ తల్లి తండ్రికి పుట్టింటారని. కానీ ఆ ట్విన్స్లో ఒక బిడ్డ ఒక తండ్రికి, ఇంకో బిడ్డ ఇంకో తండ్రికి కలిగింది అనుకోండి. ఇదేంటి విచిత్రం? అలా ఎలా జరుగుతుంది? ఒక స్త్రీలో 2 వేర్వేరు పురుషులకు సంబంధించినటువంటి స్పెర్మ్స్ వెళ్తాయా? అలా ఎప్పుడు జరుగుతాయి? జరిగితే దాని పర్యవసానాలు ఏంటి చూద్దాం. జనరల్గా ట్విన్స్ ఎలా కలుగుతారు చూద్దాం. 14వ రోజున, అంటే నెలసరి వచ్చిన 14 రోజున ఒక అండం విడుదలవుతుంది. అది ప్రెగ్నెన్సీ వస్తే బిడ్డగా పరిణమిస్తుంది. కానీ 14 రోజున ఒక అండము, 15వ రోజున ఇంకొక అండము విడుదలైంది అనుకుందాం. ఆ 2 అండాలు వచ్చి ఇంప్లాంట్ అవుతే అప్పుడు ట్విన్స్ అవుతారు. ఆ రెండింటి కూడా పురుషుడు ఒకడే అనుకుందాం, అతనే తండ్రి. కాబట్టి పోలికలు ఎవరు వస్తాయి? అదే పురుషుడు వస్తాయి. తల్లి ఎలాగో ఆమెనే మోస్తుంది కాబట్టి తల్లి పోలికలు వస్తాయి. కాబట్టి ఒక ఎక్స్ అనే పురుషుడు, వై అనే స్త్రీ అనుకుందాం. వీళ్ళిద్దరు పోలికలతో కవల పిల్లలు కలిగారు. సంతోషం, దాన్ని ఎవరు అభ్యంతర పెట్టరు, అంతా హ్యాపీగానే జరుగుతుంది. సిజేరియన్ చేస్తారు, బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటే పెంచుకుంటారు. ఇవన్నీ ఇందులో ఏమీ వివాదం లేదండి. కానీ అమెరికాలో జరిగినటువంటి ఒక ఉదంతం చెప్తా. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. అది ఏం జరిగింది అని అంటే, ఒక స్త్రీ అక్కడ ఉన్నటువంటి ఓపెన్ సొసైటీలో పెళ్లి కాకపోయినా కలిసి ఉంటారు. పెళ్లి కాకపోయినా సరే అకేషనల్ ఎవరితోనో, ఉదాహరణకు పాత బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, 6 సంవత్సరాలకు ఎవడో మళ్ళీ కలిశాడు, ఏదో పోన్లే అని ఒకసారి మళ్ళీ వాళ్ళు శృంగారం ప్రక్రియలో పాల్గొన్నారు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. తను సొంతగా ఇప్పుడు ఉన్నటువంటి పార్ట్నర్తో ఉంటుంటారు. అయితే అలా పాత పార్ట్నర్స్ కానీ, అకేషనల్ పార్ట్నర్స్ కానీ, క్యాజువల్ గా కలిసేటువంటి పురుష స్త్రీలు అక్కడ కామనే. దాన్ని ఎవరు అభ్యంతర పెట్టరు. ఎందుకంటే ఇద్దరు అడల్ట్స్ వాళ్ళు ఇష్టపడి కలుస్తుంటే దానికి రూల్స్ ఏమి పెద్ద వ్యతిరేకం ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టంతో చేస్తున్నారు. ఎవరైనా సరే ఇష్టం లేకపోతే దాన్ని రేపు అంటున్నారు, ఇష్టంతో చేస్తే దానికి ఏం శిక్ష లేదు, అది నేరం కూడా కాదంటున్నారు. సరే, ఒక డెలివరీలో ఏం జరిగింది? అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా వైట్స్, అంటే తెల్ల చర్మం కలవారు, బ్లాండ్ అనుకోవచ్చు. మనందరికి తెలుసు గోధుమ రంగులు కంటే చాలా ఫేర్గా ఉంటారు, గ్రీన్ ఐస్ ఉంటాయి వాళ్ళ కను రెప్పలు కూడా వైట్ గా ఉంటాయి. పుట్టిన పిల్లలకు బంగారు టైప్ లో వెంట్రుకలు ఉంటాయి. వీళ్ళని బ్లాండ్ అంటాం. తండ్రి తల్లి కూడా బ్లాండే. వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి, స్కానింగ్ చేశారు, చేసే లోపల ట్విన్స్ ఉన్నాయని చెప్పారు. ఇద్దరు చాలా సంతోషపడ్డారండి. మనకు మంచి పిల్లలు పుడతారు, మన లాంటి పిల్లలు పుడతారు, జాగ్రత్తగా చూసుకుందామని చూసుకున్నారు. బిడ్డలు చాలా ఆరోగ్యవంతంగా బయటకు వచ్చారు. సిజేరియన్ చేశారు, డెలివరీ ఏమి ఇబ్బంది లేదు. బయటకు వచ్చిన తర్వాత అందులో ఒక బిడ్డ బ్లాండ్ గాను, ఒక బిడ్డ నీగ్రోగా పుట్టిందండి. వాళ్ళు షాక్ తిన్నారండి. అదేంటి, మన ఇద్దరేమో బ్లాండ్ అంటే ఎరుపుగా ఉన్నాం, పింక్ గా ఉన్నాం, మన బిడ్డలు ఎలా ఉండాలి? పింక్ గానే ఉండాలి, మనలాగే ఉండాలి. మధ్యలో నీగ్రో బేబీ ఎలా పుట్టింది? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదేంటంటే న్యాచురల్ మ్యూటేషన్ అంటారు. మనకు తెలియకుండా కొన్నిసార్లు వేరే వాళ్ళ పోలికలు రావచ్చు. తల్లిదండ్రి పోలికలు రావాలి, బిడ్డలు చూస్తాం మనం. కొన్నిసార్లు తల్లిదండ్రులు రావండి, తాత వస్తాయి. తాతను మర్చిపోయింటారు అందరూ, తాత చనిపోయిండొచ్చు కూడా. కానీ బిడ్డ తల్లిదండ్రులాగా లేదేంటి, ఇదేంటి అని చూస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు చెప్తారండి, మీ తాత పోలికలు వచ్చినాయి, మీవి రాపోయిన పర్లేదు, మీ తాత వచ్చినాయి. దాన్ని అటావిజం అంటారు. అంటే ఎప్పుడో అయిపోయిన ఒక జనరేషన్ ని ఈ జనరేషన్ లో మళ్ళీ కనడం అనేది. సో అటావిజం అనేది ఒక నోన్ ఫినామినన్, అది కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఒక బ్లాండ్ పేరెంట్స్ కి ఒక నీగ్రో బేబీ పుట్టింది. ఆ బేబీని చూసిన తర్వాత పెంచుతున్నారు. తండ్రికి అనుమానం వస్తుందండి. అదేంటి, నా బిడ్డలు బ్లాండ్ గానే ఉండాలి కదా, నేను నీగ్రో బేబీని పెంచుతున్నాను, ఇది నా బిడ్డ కాదా అని చెప్పి చాలా మదన పడ్డాడు. ఎంత ఉదార స్వభావుడు అయినా సరే ఆ అనుమానం రాక తప్పదు. భార్యనేం అడుగుతాడు, అడిగితే ఆమె ఏం చెప్తుంది? ఆమె కూడా పెద్దగా ఆన్సర్ ఇచ్చే అవకాశం కూడా అక్కడ లేదు. ఒక 5 సంవత్సరాల వరకు మోసాడండి. ఆ పిల్లని పెంచి చూశాడు. చివరికి మనసు తట్టుకోలేక ఇక కోర్టుకి వెళ్ళాడు. అయ్యా, నాకు ఈ ట్విన్స్ పుట్టారు, నా భార్య ద్వారా ఈ ఇద్దరు బిడ్డలు పుట్టారు. మరి నాలాగా ఉండేటువంటి ఒక బ్లాండ్ బేబీ ఉంది, ఇద్దరు అమ్మాయిలే అండి. ఒక నీగ్రో బేబీ పుట్టింది. నీగ్రో బేబీ పోలికలు కూడా ఈ తల్లిదండ్రులుగా ఉన్నాయి, కానీ చర్మం
మాత్రం బ్లాక్ గా వచ్చింది. మరి మా మధ్యలో పుట్టినటువంటి ఈ బిడ్డ నాదైతే నేను ఇద్దరిని మోసుకుంటా, ఇద్దరిని పెంచుకుంటాను, సంరక్షిస్తా. నాది కాదని అంటే ఆ బిడ్డ నాకొద్దు. ఎందుకంటే నాది కానటువంటి బిడ్డని నా బిడ్డ కన్నదంటే ఆమె వేరే పురుషుడితో రిలేషన్ లో ఉన్నట్టే. కాబట్టి నాకు అక్కడ చీటింగ్ అయినట్టు. కాబట్టి ఇది తేల్చని కోర్టుకి ఎక్కాడని. భార్యని ఎంత అడిగినా సరే ఆమె నాకేం తెలియదు, నాకు ఇతరుతో నాకేం సంబంధం లేదు అని బుకాయించింది. లేక కల్లబొల్లి మాటలు చెప్పింది. ఏ భార్య అయినా సరే అవును నీవు కాకుండా ఇంకోన్నారని ఎలా అంటుందండి? తన భర్తతో అనలేదు. ఇద్దరు బిడ్డలు బాగున్నారు, అల్లారు ముద్దుగా ఉన్నారు, పెంచుకుందాము, వీళ్ళు ముద్దుగా ఉన్నారు చూడటానికి, ఈ డౌట్స్ అన్ని ఏంటి అని ఆమె ట్రై చేసింది కొంతకాలం. కానీ మొత్తానికి అతని మనసు ఉండబట్టక అతను కోర్టుకి ఎక్కాడు. సొంతగా వెళ్దామంటే ఈమె ఒప్పుకోలేదు. కాబట్టి నాకు డిక్లేర్ చేయండి, ఇద్దరు నా బిడ్డలంటే నేను సంతోషంగా ఇంటికి వెళ్తాను అన్నాడు. అప్పుడు కోర్టు వారు అడిగింది, సరే ఆమెను అడిగితే ఆమె మిన్నకుడిపోయిందండి. ఏమి ఆన్సర్ ఇవ్వలేదు. అమ్మా ఇది ఇతని బిడ్డనా కాదా నువ్వు చెప్పేసాయి అంటే ఆమె మాట్లాడలేదు. నాకు తెలిసినంత వరకు ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పింది. తర్వాత కోర్టు జడ్జి గారు ఈ బిడ్డను తేల్చాలి, ఎవరు ఈ బిడ్డకు తండ్రి, దాన్ని పెటర్నిటీ టెస్ట్ అంటారు. పెటర్నిటీ టెస్ట్ ఎలా చేస్తారు అంటే మన దవడ లోపల పొర ఉంటుందండి. ఆ పొరలో చిన్న ఒక వుడెన్ స్పాచులా, వుడెన్ స్పూన్ లాంటివి తీసుకుని దాన్ని ఇలా జస్ట్ లాగుతారు. తాగితే బుగ్గ లోపల ఉన్నటువంటి సెల్స్ కొన్ని వస్తాయి. ఆ సెల్స్ ని పరీక్ష చేస్తారు. అదే విధంగా తండ్రి యొక్క సెల్స్ కూడా తీసుకుంటారు. తండ్రికి బ్లడ్ శాంపుల్ తీసుకోవచ్చండి. అది తీసుకొని చెక్ చేస్తే ఈ రెండు అంటే ఆ తండ్రి నుంచి పుట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి జెనెటిక్ మ్యాచింగ్ అంటారండి, లేక పెటర్నిటీ టెస్ట్ అంటారు. సో అది చేసి చూశారు. చేసినప్పుడు ఆ రిజల్ట్స్ టైం పడతాయండి, అంత ఈజీగా రావు. ఎందుకంటే పెటర్నిటీ టెస్ట్ అనేది అనేక క్రోమోజోమ్స్ చెక్ చేస్తారు. చెక్ చేసి జనరల్ గా 2 to 3 weeks పట్టేటువంటి టెస్ట్ అది. అది అత్యంత కష్టమైనటువంటి సమయం అది. ఎందుకంటే ఆ కుటుంబం మొత్తంలో ఈ బిడ్డ ఎవరిది అని బాధపడుతున్న సందర్భంలో మాటలు కూడా రావండి. ఏం తేలబోతుంది, నా భవితవ్యం ఏంటి, నాకు ఇంత టార్చర్ ఏంటి, నా భార్య నన్ను మోసం చేసిందా, మోసం చేసి మళ్ళీ నాతోనే ఉంటుందా, నాకే అబద్ధం ఆడి మళ్ళీ ఆ బిడ్డని మోయిస్తుందా, ఇవన్నీ చూస్తుంటే కొంత కష్టమైనటువంటి, సామాజికంగా ఆలోచిస్తే ఇది కష్టమే. కానీ 3 weeks తర్వాత రిపోర్ట్ వచ్చింది. అదే కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ సీల్డ్ కవర్ లోంచి జడ్జి గారు ఓపెన్ చేస్తే ఈ నీగ్రో బిడ్డ ఆ తండ్రి ఎవరైతే ఎర్రగా ఉన్నాడో ఆ బ్లాండ్ తండ్రిది కాదని తేలింది. ఒక్కసారిగా షాక్ తిన్నాడండి. జడ్జి గారు కూడా ఇంతకాలము ఈ బిడ్డలు రెండు ఈ తండ్రివే అని చెప్పినటువంటి అతని భార్య సైలెంట్ గా ఉంది. రిపోర్ట్ మాత్రం ఇది ఈ తండ్రిది కాదు, బ్లాండ్ తండ్రిది కాదు, ఈ నీగ్రోకి వేరే తండ్రి ఎవరు ఉండిండొచ్చు అని రిపోర్ట్ వచ్చింది. వచ్చినప్పుడు ఆయన గట్టిగా నొక్కి వక్కాణించాడు. అమ్మ ఈ రిపోర్ట్ ప్రకారం అయితే ఒక బిడ్డ మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి బ్లాండ్ తండ్రిది, నీగ్రో బేబీకి తండ్రి ఎవరో మరి నీకు తెలుసుంటే చెప్పండి, లేని పక్షంలో ఈ బిడ్డ తండ్రి ఇతను కాదని మేము డిక్లేర్ చేస్తే నీ భర్త ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెప్పాడు. చెప్తే ఆమె బోర్న విలపించిందండి. విలపించి నాకు ఒక బ్లాక్ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు నీగ్రో, అతను ఎప్పుడో మర్చిపోయాను నేను, చాలా కాలం కొన్ని సంవత్సరాల క్రితం ఉండేవాడు, ఆ విషయం నా భర్త కూడా చెప్పాను నేను. కానీ ఈ బిడ్డలు పుట్టే సందర్భంలో మధ్యలో ఎప్పుడో కలిసాం, ఏ రోజు ఏ డేట్ నాకు గుర్తులేదు, 8 months 9 months ముందు ఎప్పుడో కలిసాం మేము. క్యాజువల్ గా కలిసాడు, ఒక పూట ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో ఏదో ఆయన కోరిక మేరకు కలిసినట్టుగా గుర్తు రావట్లేదు, కానీ చూచాయిగా నాకు అనిపిస్తుంది. కానీ దానివల్ల ఇది జరుగుతుందని చెప్పి నాకు తెలియదు, నేను ఊహించలేదు. కానీ ఆ తర్వాత కూడా వచ్చి నేను ఇతనితోనే లాయల్ గా ఉంటున్నాను. ఆ ఒక్క ఉదంతం మాత్రమే, అతను ఎప్పుడో కలిసిన ఉదంతంలో అతను ఫోర్స్ చేస్తే కలిసాము తప్పితే నాకు అతనితో సంబంధం లేదు, ఆయనతో ఎటువంటి రిలేషన్ లేదు. నేను ఈ భర్తతో ఉండదలుచుకున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆ నీగ్రోతో సంబంధం పెట్టుకోను. అతను వేరే ఆమెతో పెళ్లి చేసుకున్నాడు, అతను సంతోషంగా ఉన్నాడు. కేవలం ఆ ఒక్కసారిగా మేము కలిసినందువల్ల ఇంత అనర్థం జరిగిందనే విషయం నేను ఊహించలేకపోతున్నా, నాకు అప్పుడు తెలియదు, నన్ను క్షమించండి. అప్పుడు అడిగితే అప్పుడు జడ్జి గారు భర్తను అడిగారండి, అయ్యా నువ్వు బ్లాండ్ తండ్రివి, నీ బిడ్డ బ్లాండ్ ఉన్నటువంటి ఆ అమ్మాయి ఒక్కటి మాత్రమే నీ బిడ్డ, ఈ నీగ్రో అమ్మాయిని నువ్వు పెంచుకుంటా అంటే పెంచుకోండి, నీకు ఇష్టమైతే, లేదంటే నువ్వు చెప్పినట్టు చేస్తావంటే నాకు ఈ నుంచి డైవర్స్ కావాలి, ఆ బ్లాండ్ బేబీని మాత్రం నేను తీసుకుని వెళ్ళిపోతా, నాకు ఆ హక్కులు ఇవ్వండి, బ్లాండ్ బేబీ పాపని నేను తీసుకుని నేను పెంచుకుంటా విడిగా, బ్లాక్ అమ్మాయిని నా భార్యకి ఇచ్చేసేయండి చెప్పేశాడు. దాంతో జడ్జి గారు చేసేదేమీ లేక ఆయన కోరికను అంగీకరిస్తూ డైవర్స్ ని మంజూరు చేశారు. బ్లాండ్ బిడ్డని బ్లాండ్ తండ్రికి ఇచ్చారు. తల్లి బ్లాండే, కానీ ఆమె పుట్టినట్టు నీగ్రో బేబీని ఆమెకి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన చెప్పిన లెసన్ ఏంటంటే క్యాజువల్ సెక్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఏ సొసైటీనైనా సరే ఒకసారి ఒక మనిషితో మనం వివాహ బంధాలు ఉన్నా, కలిసి ఉంటున్నా, బిడ్డని ప్లాన్ చేస్తున్నా, ఆ సందర్భంలో వేరే వాళ్ళతో మనం ఎట్టి పరిస్థితుల్లో కలవరాదు. కలిసింది ఒకసారి అయినా సరే ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది, అందువల్ల ఈ కుటుంబం విడిపోయింది, తస్మాత్ జాగ్రత్త. క్యాజువల్ సెక్స్ మల్టిపుల్ పార్ట్నర్స్ అని ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. లాయల్టీ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. కలిసి ఉండడం, లాయల్ గా ఉండడం, తద్వారా పుట్టిన బిడ్డని అల్లారు ముద్దు చూసుకోవడమే సమాజం యొక్క నీతి. అలా చేయలేదు కాబట్టి ఈ కష్టం వచ్చిందమ్మా అని చెప్పారు. అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలండి. మన దేశంలో అయినా ఏ దేశమైనా సరే లాయల్టీ ఒకసారి ఉన్న తర్వాత ఎవరిని వేరే వాళ్ళు ఇంటర్ని చేయకూడదు. చేస్తే సంసారాలు కూలిపోతాయి, ఆ బిడ్డల భవిష్యత్తు అగమ్య గోచరం కావచ్చు. దానికి మనం కారణం, ఎట్టి పరిస్థితుల్లో కాకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.